అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సంధ్యవేళలో మా రాముడు అందరి వాడనేటువంటి ట్రైలర్ రిలీజ్కి ఫంక్షన్కి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మరియు ముఖ్యంగా పెద్దలు బాబుమోహన్ గారికి, మా హీరో శ్రీరామ్ గారికి, లక్ష్మణరావు గారికి, మైకేల్ తమ్ముడు మంచి మ్యూజిక్ డైరెక్టరు పేరు పేరున పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా శ్రీరామ్ నాకు ఫోన్ చేసి, నాకు శ్రీరామ్ ఎవరో తెలియదు కానీ నాకు ఒక ఫోన్ చేసి, అన్న మా సినిమాలో ఒక మంచి పాట ఉంది, మీరు పాడాలి అని అన్నాడు. అన్న తర్వాత నేను చెప్పాను పాడతా, కానీ నేను ఒక రేట్ చెప్తే నన్ను ఎక్కడ తీసుకొచ్చాడంటే, నేను 100 రూపాయలు చెప్తే 10 రూపాయలకి తీసుకొచ్చాడు. శ్రీరాము మంచి మనస్సు, ఇతడి అంటే డబ్బులు ముఖ్యం కాదు, సినిమా ముఖ్యం కాదు, కానీ ఈ తమ్ముడు ఎంత మంచివాడంటే నేనే ఈయనకు అభిమానిగా మారిపోయినా. నాకు ఇచ్చిన డబ్బులేమో కానీ నన్ను అంటే నేను మరీ ఎలక్షన్లో కొంచెం బిజీ ఉన్నా, అప్పుడు కొంచెం బాగా టైం లేనప్పుడు కూడా అన్న నాకు మీరు ఒక పాట పాడాలి అది ఇదంటే, నేను ఎక్కడో బిజీ ఉన్నా, నేను మళ్ళీ మాట్లాడతానా మళ్ళీ కాల్ చేశాడు, నన్ను పిలిపించాడు. ఇతను చూసిన తర్వాత నాకు డబ్బులు ముఖ్యం కాదు, ఈ తమ్ముడు స్నేహం ముఖ్యం అనుకున్నా. ఎందుకంటే చాలా మంచోడు. ఎక్కడో నెల్లూరు నుంచి వచ్చి హైదరాబాద్ నడిగడ్డ మీద నాటిన ఖడ్గమూలుగా నిలబడి నేను దమ్మున్న హీరోనని ఇప్పుడు విజిల్ కొట్టి కాలర్ ఎగరేస్తుందంటే దమ్ము ఇట్లా ఉండాలి. ఎందుకంటే హీరో అంటేనే శ్రీరాము మన అన్నట్టుగా నాకు అనిపించింది. అలాగే ఇలా కాంబినేషన్ కూడా చాలా బాగుంది. లక్ష్మణ అన్న కూడా సొంతింటి సోదరులు వీళ్ళిద్దరు కాకపోయినా నాకెప్పుడు అంతటి ఆనందాన్ని కలుగజేస్తారు. అదే మాదిరిగా మైకేల్ తమ్ముడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ కానీ డైరెక్షన్ మంచిగా, ఎంతంటే నా కోసం మంచి పాట ట్యూన్ చేసుకొని రాసుకొని వచ్చి అన్న మీరు పాడాలి అని చెప్పినప్పుడు నాకైతే నేను వీళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా నాకు ఫోన్ చేస్తారు. నేను రికార్డింగ్ ఉన్నప్పుడు ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తే మటుకు తమ్ముడు దగ్గర కలిసి నన్ను నెల్లూరు నుంచి కూడా ఫోన్ చేసి, అన్న మీరు భోజనం చేసిరా అని అడుగుతాడు. అంత గొప్ప మనసు ఈయనతుంది. చాలా బాగా చూసుకుంటాడు, నన్నైతే చాలా బాగా చూసుకుంటాడు. నేను అందుకే చెప్పిన, తమ్ముడు నువ్వు ఏ సినిమా తీసినా నాకు ₹1 కూడా ఎక్కడ నాయన నీకోసం ఫ్రీగా వాడతా అని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంటారు నర్సన్ అంటే డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు అని, నన్ను అట్లా ఉత్తేనే బదనాం చేస్తారు. అంటే నాకు నచ్చితే ఫ్రీగా కూడా చేస్తా. చాలా మందికి ఫ్రీగా వాడిన పాటలు తమ్ముడు లాంటి వాళ్ళకి డబ్బులు తీసుకోకుండా పాడడానికి నేను సిద్ధము. ఏది ఏమైనప్పటికీ శ్రీరామ్ తీసినటువంటి మా రాముడు అందరి వాడనే సినిమా తప్పకుండా అన్ని థియేటర్లో రిలీజ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ సినిమాని అందరూ ఆదరించాలని, ఈ హీరోని అందరూ గుర్తించాలని, భారీ సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.